ఫ్యాట్ బర్నింగ్ చేయాలి. ఫ్యాట్ బర్నింగ్ చేయాలంటే మనం జిమ్‌కెళ్ళి వర్కౌట్స్ చేయాలి లేదా హోమ్ వర్కౌట్స్ చేయాలి. దాంతో పాటు డైట్ కూడా మెయింటైన్ చేయాలి. కానీ నేనిప్పుడు చెప్పే ఒక 5 డ్రింక్స్ మీరు డైలీ తీసుకుంటే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా జరుగుతది. ఆ టాప్ 5 డ్రింక్స్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ 5 ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ తాగడం వల్ల ఏమవుద్దంటే మన బాడీలో ఉన్న మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతది. మన బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ అవుతే ఏమవుద్దంటే మనం త్వరగా ఏది తిన్నా సరే డైజెషన్ చేసుకోగలుగుతాము. దాంతో పాటు మన మెటబాలిజం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుద్దంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా త్వరగా అయిపోతూ ఉంటాయి. సో, మన బాడీకి ఎనర్జీ కావాలంటే అప్పుడు మన ఫ్యాట్‌ని కరిగించి దాని నుంచి మన బాడీకి ఎనర్జీ వస్తదనమాట. టాప్ 5 డ్రింక్స్ మీ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌ని కొంచెం స్పీడప్ చేస్తాయనమాట. సో, అవేంటో తెలుసుకునే ముందు మీరు గనక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా టాప్ 5 డ్రింక్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్‌లో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ టీ. ఇది చాలా మందికి తెలుసు. కాపోతే ఇది గ్రీన్ టీ తాగడం వల్ల ఏమవుద్దంటే మన బాడీలో మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతది. అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయనమాట. ఇది మనం బిట్వీన్ ద మీల్స్ అనమాట. మీల్స్ మధ్యలో గాని లేదంటే మీల్స్ చేసిన తర్వాత గాని తాగాలి. డేకి 2-3 కప్పులైతే తాగాలి. ఇందులో మనకు కష్టమైంది ఏంటంటే దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోకూడదు. షుగర్ యాడ్ చేసుకోకుండా డేకి 2-3 కప్స్ అనేది తీసుకోండి. టీ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే దీంట్లో ఒక కాంపౌండ్ ఉంటది. ఈజీసీజీ అనే ఒక కాంపౌండ్ ఉంటది. అది ఏం చేస్తదంటే మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తది. అలాగే మనకి క్యాన్సర్ రాకుండా కూడా చేస్తది. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువుంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనకేదైనా దెబ్బ తగిలినా ఏమైనా మనకేమన్నా హెల్త్ బాగోకపోయినా ఏదైనా దెబ్బ తగిలినా ఇంజ్యూరీ అయినా సరే మన బాడీ ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచి త్వరగా రికవర్ అయ్యేలా కూడా చేస్తాయి. ఫ్యాట్‌లెస్ డ్రింక్స్‌లో సెకండ్ వచ్చేసి బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీలో కెఫెన్ అనే కెమికల్ ఉంటది. కెఫెన్ ఏం చేస్తదంటే మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తది. దీనివల్ల ఏమవుద్దంటే మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతది. నెక్స్ట్ ఏంటంటే కెఫెన్ తీసుకోవడం వల్ల కెఫెన్ మన మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. దానివల్ల ఏమవుద్దంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద కొంచెం ఫోకస్ పెట్టగలం. ఫోకస్ గాని, కాన్సంట్రేషన్ గాని చేయగలం. కాకపోతే ఇది ఎక్కువ సేపు ఉండదు. చాలా తక్కువ టైమే ఉంటది. మీరు బ్లాక్ కాఫీ తీసుకున్నప్పుడు దాన్ని షుగర్ లేకుండా తీసుకోండి. అది కూడా డేకి 1-2 కప్పులు మాత్రమే తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు. ఇది కూడా మీరు లంచ్ టైమ్‌లో తీసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ అన్నా తీసుకోవచ్చు. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం కెఫెన్‌కి ఎక్కువ అలవాటు పడకూడదు. కెఫెన్‌కి ఎక్కువ అలవాటు పడితే ఏమవుద్దంటే మన మైండ్ అనేది దానికి అలవాటు పడితే ఇంకా కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. నెక్స్ట్ థర్డ్ డ్రింక్ వచ్చేసి లెమన్ వాటర్. లెమన్ మన డైరెక్ట్‌గా ఫ్యాట్ లాస్ చేయదు గానీ, లెమన్ ఏం చేస్తదంటే లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల మనం మార్నింగ్ లేచిన వెంటనే లెమన్ వాటర్ తీసుకోండి. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇది మన డైజెస్టివ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తది. మన డైజెస్టివ్ సిస్టమ్ స్పీడప్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే మనం త్వరగా ఆకలేస్తది. సో, మన మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతది. ఇండైరెక్ట్‌గా మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతది. దానివల్ల ఏమవుద్దంటే మన ఫ్యాట్ బర్నింగ్ అనేది ఫాస్ట్‌గా జరుగుతది. సో, అలాగే లెమన్‌లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే మన బాడీకి కావాల్సిన విటమిన్ సి కూడా దొరుకుతది. సో, మన డే లెగంగానే ఒక గ్లాస్ వార్మ్ వాటర్‌లో పిండుకొని తీసుకోండి. అది మన మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేసి మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌ని స్పీడప్ చేస్తది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్. ఇది చాలా పాపులర్. ఇది చాలా మంది యూజ్ చేస్తారు. ఇది ఏం చేస్తదంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతది. సో, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడం వల్ల ఏమవుద్దంటే మన మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతది. మన మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడం వల్ల మళ్ళీ మన ఫ్యాట్ లాస్ అనేది జరుగుతది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. అలాగే కొంచెం తేనె యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్‌నెస్ కోసం. ఇది మనం ఎప్పుడు తీసుకోవాలంటే లంచ్ చేసే ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం తేనె యాడ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వచ్చేసి ప్రోటీన్ షేక్ తాగడం వల్ల కూడా మనకి మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో మీరు ప్రోటీన్ షేక్ తాగితే మీకు ఆ రోజు కొంచెం ఎక్కువ ఆకలేస్తా ఉంటది. సో, ప్రోటీన్ ఏం చేస్తదంటే మన డైజెస్టివ్ సిస్టమ్‌ని స్పీడప్ చేస్తది. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రోటీన్ అనేది మజిల్ బిల్డింగ్‌కి మాత్రమే యూజ్ అవుద్దనుకుంటారు. కానీ ప్రోటీన్ అనేది మన ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తది. సో, ప్రోటీన్ ఏం చేస్తదంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇవ్వడమే కాకుండా మన బాడీకి కావాల్సిన ఫ్యాట్‌ని కూడా రెడ్యూస్ చేస్తదనమాట. సో, ఈ 5 డ్రింక్స్ మనం చేసే వర్కౌట్స్‌తో పాటు ఈ 5 డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే మన ఫ్యాట్ లాస్ అనేది కొంచెం స్పీడప్ చేయొచ్చనమాట. అది కూడా ఈ 5 డ్రింక్స్‌లో ఏదో ఒకటే చేసుకోండి. అన్నీ తాగొద్దు. మీకు ఏదైతే సూటబుల్‌గా ఉందో దాన్ని ప్రిఫర్ చేసుకోండి. సరే ఈ 5 డ్రింక్స్ తాగుతున్నాం కదా! మనం ఇంక వర్కౌట్ చేయవసరం లేదు. డైట్ గట్టా ఏం మెయింటైన్ చేయవసరం లేదు అనుకుంటే తప్పు. నేను చెప్పిన 5 డ్రింక్స్ మీరు వర్కౌట్ చేస్తూ మీరు డైట్ మెయింటైన్ చేస్తూ తీసుకుంటే మీరు అనుకున్న రిజల్ట్స్ కొంచెం త్వరగా రీచ్ అవుతారు. అంతేగాని కంప్లీట్‌గా వీటి మీద డిపెండ్ అయితే అవ్వద్దు. ఇవి జస్ట్ మీకొక సపోర్టింగ్‌లా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్యాట్ బర్నింగ్ టాబ్లెట్స్ యూజ్ చేయాలా? యూజ్ చేయకూడదా? ఫ్యాట్ బర్నింగ్ టాబ్లెట్స్ పనిచేస్తాయా? అసలు ఎందుకు వాడాలనేది నేను చెప్తాను. సో, వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోకి లైక్ ఇవ్వండి.
అలాగే మరిన్ని ఫిట్‌నెస్ వీడియోస్, హెల్ప్‌ఫుల్ వీడియోస్ అలాగే న్యూట్రిషనల్ టిప్స్ కోసం ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.